శివుడు ధ్యానం చేస్తుండగా పార్వతీదేవి ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగింది. పార్వతీదేవి, ఓ మహాదేవ, ఓ త్రిలోకనాథ, మహిళలకు మంగళకరమైన వ్రతాలలో శ్రేష్టమైనది ఏది? ఏ వ్రతం చేసిన వారు సౌభాగ్యవంతులవుతారు, ఆయుష్మంతులవుతారు, ధనవంతులు? దయచేసి తెలియజేయండి. శివుడు నవ్వుతూ చెప్పాడు, ఓ గౌరీ, నీ ప్రశ్న చాలా సులభమైనది. నువ్వు అడిగిన వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం. ఇది శ్రావణ మాసం శుక్రవారం జరపబడే పవిత్రమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అమ్మవారు అనుగ్రహంతో సంపద, సంతోషం, ఆయుష్ లభిస్తాయి. శివుడు చెప్పారు, ఓ పార్వతి, మగధ్ దేశంలో చారుమతి అనే సతీ ధర్మవంతురాలు ఉండేది. ఆమె భర్తను ఎంతో గౌరవంగా చూసేది, తల్లిదండ్రులకు సేవ చేసేది, ధర్మబద్ధమైన మార్గాన నడుచు నిత్య పూజలతో జీవనాన్ని గడిపేది. ఓ రాత్రి ఆమెకు కలలో వరలక్ష్మీమాత దర్శనం ఇచ్చింది. లక్ష్మీదేవి ఇలా అన్నది, ఓ చారుమతి, నువ్వు ఎంత గొప్ప భక్తురాలవో నాకు తెలుసు. నా అనుగ్రహాన్ని పొందాలంటే వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించు అని చెప్పింది. ఆ అమ్మవారి మాటను వినగానే చారుమతి లేచి తన భర్తకు అనుమతితో పూజను సిద్ధమయ్యింది. కలశాన్ని ప్రతిష్ఠించి పూలు, పసుపు, కుంకుమాలతో వ్రతాన్ని నిర్వహించింది. పండ్లు, పాయసం, పూర్ణాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించింది. ఆమె భక్తికి చూసి లక్ష్మీదేవి ఆనందించి ఆమెకు ఇంట్లో సంపద, ఆయుష్, సంతోషాన్ని కురిపించింది. ఆమెతో పాటు ఈ వ్రతంలో తోటి మహిళలను కూడా పిలిచి వాళ్ళతో పాటు వ్రతాన్ని చేసింది. పార్వతీదేవి ఆశ్చర్యంగా అడిగింది, ప్రభు, ఆ వ్రతాన్ని ఎలా చేయాలి? ఎవరు చేయాలి? శివుడు, ఈ వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలు శ్రద్ధగా చేయాలి. వారు కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని పూజించి కథను వినాలి. తర్వాత పెళ్ళైన స్త్రీలకు లేదా మహిళలకు వాయనం ఇవ్వాలి, పసుపు బొట్టు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి లక్ష్మీదేవి ఇలా భావించి. ఈ వ్రతాన్ని చేసిన వారికి మాత లక్ష్మీ దీవెనలు లభిస్తాయి. పార్వతీదేవి తల వంచి ఇలా అన్నది, ఓ మహాదేవ, ఈ వరలక్ష్మి వ్రతాన్ని నేను చెయ్యాలనుకుంటున్నా స్త్రీలను పిలిచి ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తాను అని అన్నది. శివుడు ఆశీర్వదిస్తూ అన్నాడు, ఇది శుభం. నీ ద్వారా ఎంతో మంది ఈ వ్రత విధానం తెలుస్తుంది. ఇది వినే వారికి పుణ్యం, చేసే వారికి మంగళం కలుగుతుంది.